హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చానండి. అంటే కుదరలేదు కొంచెం 1 వీక్ నుంచి. ఈరోజు ఇక్కడ తమిళనాడులో ఉంటున్నామని చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు తమిళనాడులో ఉంటున్నామని. అయితే ఇక్కడ స్పెషల్ ఆకుకూరలన్నీ మనకు దొరికినాయి, కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు. ఇక్కడ వేరే రకాలుగా ఉంటాయి. మన తక్కాలి అని చెప్పని ఒక ఆకు, మన దగ్గర చుక్కకూర పాలకూర ఉంటుంది కదా, అలాగా ఇది మన తక్కాలి. ఇలా గింజలు ఉంటాయి. ఈ గింజలతోటి వీళ్ళు ఇక్కడ కొలంబు అంటారు కదా, అవి చేస్తారు. కొంచెం పండాలి, ఇవి పండిన తర్వాత కొలంబు చేస్తారు. ఇది ఆకండి, దీంతో పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఆకు, ఇలా ఉంటుంది ఆకు. దీన్ని మన తక్కాలి అంటారు. ఇప్పుడు దీంతో పచ్చడి చేస్తున్నాను ఈరోజు, చూసేద్దాం రండి. అయితే ఇది అల్సర్కి చాలా మంచి మందుటండి. ఇక్కడ బాగా అంటే అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అని ఏం లేదు. అల్సర్ అందరికీ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. ఇది చాలా మంచి మెడిసిన్ కింద పనిచేస్తుంది. ఇక్కడ బాగా తింటారు, మునగాకు ఒకటి, ఇదొకటి బాగా తింటారు. మన పాలకూర, చుక్కకూర దానికన్నా ఇవి బాగా తింటారు ఇక్కడ. దీంతో పచ్చడి కూడా బాగుంటుంది, పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో పప్పు చేస్తానండి. ఫస్ట్గా దీంట్లో మనం నూనె వేసుకుందాం. ఇలా కరిగేసుకుందాం, కొంచెం ముక్కల కింద జరుపుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇది నూనెలో వేయగానే మగ్గిపోతుంది. మన చుక్కకూర, పాలకూర, గంగరాయల కూర లాగే ఎక్కువసేపు ఉండదు, తొందరగా మగ్గిపోతుంది. ఇది మా దగ్గరదేనండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసాము. మా దగ్గర చిన్న గార్డెన్ ఉందని చెప్పాను కదా, అది గార్డెన్లోది. టమాటాలు కూడా మా గార్డెన్లోవే. ఆకుకూరలు అన్నీ పండించుకుంటున్నామండి. ఇక్కడ ఎక్కువ ఆకుకూరలు టైంకి దొరుకుతాయి, దొరకవు, అన్నీ మేమే పండించుకుంటున్నాం. నెక్స్ట్ బచ్చల కూర కూడా వస్తుందండి, అది కూడా పప్పు చేసి చూపిస్తాను మీకు. ఎర్ర బచ్చలి మన దగ్గర దొరికే బచ్చలు కాదు, ఇక్కడ ఎర్ర బచ్చలు కొంచెం దొరుకుతుంది. అవి మొన్న పెట్టాము, వర్షాకాలం కదా కొంచెం అంటుకుంటుందని చెప్పని ఇది తరిగేసానండి. ఇప్పుడు దీంట్లో మనం మినపప్పు, శనగపప్పు అవన్నీ వేసేసుకుందాం. తాగేలోపు ఈ ఆకుకూర తరిగేసాను. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా సన్నగా ముక్కలు వేసుకుంటారండి, మిక్సీ వేస్తారు, బాగుంటుంది. ఇక్కడ అన్నిట్లో కొబ్బరి మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు వాళ్ళు. కొబ్బరి ఒంటికి చాలా మంచిది, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి బాగా వాడతారు ఇక్కడ. దీంట్లో ముందుగా శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు అన్నీ వేసేసుకోవచ్చు అండి ఒకసారి. మినపప్పు, కొద్దిగా ధనియాలు, ఎండు మిరపకాయలు, మిరియాలు కూడా ఇక్కడ బాగా వాడతారండి తమిళనాడులో. మిరియాలు అందులో రైనీ సీజన్ కదా, కొంచెం దగ్గు, జలుబులు అటువంటివి ఏవి రావు, అందుకే మిరియాలు ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. దీంట్లో మిరియాలు కూడా వేస్తారు. కొంచెం వేగిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేస్తాను. ఇప్పుడు మిరపకాయలు వేగుతున్నాయండి. ఇప్పుడు దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను, ఒక ఉల్లిపాయ. మన ఇష్టం, ఇది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకుని లేకపోతే లేదు, కానీ రుచి వస్తుంది బాగా మంచిది. ఇవి వేగిన తర్వాత కొద్దిగా టమాటాలు కూడా కట్ చేసి పెట్టాం కదా, టమాటాలు వేస్తాను. ఇష్టం ఉన్నవాళ్ళు దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ఉల్లిపాయ వేస్తున్నాను, టమాటా ఉల్లిపాయ వేస్తున్నాను, కొబ్బరి, ఇంకా నువ్వులు, పల్లీలు లాంటివి దీంట్లో అక్కర్లేదు. టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. ఆకు కొద్దిగా ఉంది కదండి, అందుకని కొంచెం పోపు కొంచెం తక్కువే. ఆకుని బట్టి మనం పోపు వేసుకోవాలి. దీంట్లో అన్నీ అవసరమేనండి, ధనియాలు, మిరియాలు, మినపప్పు, శనగపప్పు కంపల్సరీ, ఏది తీసేయడానికి లేదు. అన్నీ వేసుకుంటేనే దీని రుచి అనేది తెలుస్తుంది, ఈ టేస్ట్ వస్తుంది. ఈ మగ్గిపోయండి. దీంట్లోనే ఆకు వేసేసుకోవచ్చు మనం, ఆ పోపు తీయక్కర్లేదు. దాంతోపాటుగా ఆకు వేసేస్తే మగ్గిపోతుంది, కొంచెం వేగినట్టు అవుతుంది అన్నమాట ఇది బాగా. అందుకని దాంతోపాటు వేసుకోవాలి. గింజలు అని చెప్పాను కదా, ఈ గింజలు కూడా వేసేసుకోవాలి. అయిపోతుంది, ఆకు బాగుంటుంది. సరే కదండి, ఇలా వేయగానే మగ్గిపోయిందండి ఆకు. అంటే ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది కనుక తీసుకుంటే మంచిది అనమాట. అంటే ఆకుకూర ఏదైనా మంచిదే. మనం ఏ ప్రాంతంలో ఉంటే అది తినడం ఇంకా మంచిది అనమాట. ఇది మేము తినము, మాకు తెలియదు అని చెప్పి అనకుండా
మనం తినాలి. ప్రతి ఒక్కటి భగవంతుడు తినడానికి ఇచ్చాడండి, తినాలి. దీంట్లో కూడా పోషకాలు చాలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు అండి, కొంచెం చింతపండు, ఉప్పు పసుపు ఏం వేయలేదండి. ఇలా మూత పెట్టేస్తాను, ఒకసారి మగ్గుతుంది ఒక 2 minutes. పసుపు వేస్తున్నాను, కొద్దిగా తగినంత పసుపు, కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. తర్వాత చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు తక్కువైతే. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను, ఉప్పు పసుపు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మిక్సీ చేసేసుకుందాం. అల్లుడు చూడండి, మా మనవాడు ఇదేం తాగుతున్నాడు అనుకుంటున్నారా? రైస్ సూప్ తాగుతాడండి, చాలా ఇష్టం తనకి. ఇలా పక్కనే నించుంటాడు వంట చేసేప్పుడు, మమ్మ అంటాడు. ఇక మాటలు రాలేదు, 1.5 year. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అందరికీ. హాయ్ అవ్వ కూడా, అవ్వ అవ్వ. చూసారు కదండి, మా వీడియో చూస్తున్న అందరికీ మా మనవాడు హాయ్ చెప్పాడండి. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా లెక్క తను. జై శ్రీరామ్. తీయద్దు, ఒకసారి పచ్చడి దీంట్లో వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి మనం. దీంట్లో ఏం లేదు, అంతా డ్రై ఉంది కదా ఫ్రై లాగా. కొంచెం నీళ్ళు వేసుకుంటే ఈ టమాటా వేసుకొని చింతపండు వేసాం కదా, ఈ పులుపు కొంచెం తడి ఉంటుంది, బాగుంటుంది. జారుగా ఉండాలి కదా పచ్చడి, మరి పొడిలాగా ఉంటే బాగుండదు. కొంచెం నీళ్ళు పోస్తున్నా అండి. దీంట్లో ఉప్పు అంతా పసుపు ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేసేసుకుందాం. మెత్తగానే ఉండాలి, ఇది బరకగా ఉండదు. చూస్తే కదండి పచ్చడి మెత్తగా నలిగిపోయింది. మీకు ఇష్టం ఉంటే శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం బరకగా కావాలంటే ఓ రౌండ్ తక్కువ తిప్పుకోవచ్చు. పిల్లలు తింటారు కనుక ఆ పప్పులు అవి పళ్ళలో ఇరుక్కోకుండా చేయకుండా ఉండాలంటే కొంచెం స్మూత్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పోపు వేసేసుకుందాం అప్పటికి. దీంట్లో తీసుకొని పోపు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు నూనె కాగుతుందండి, దీంట్లో పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు అండి, నాకు అలవాటు బాగా పచ్చడిలో వేయడం, రుచి వస్తుంది, సువాసన బాగుంటుంది. ఇంగువ, కరివేపాకు అండి, ఇది కూడా మా పెరట్లో కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు. పోపులో వేసుకోవడం అండి, పైన పోపు వేస్తే పచ్చడి కళ వేరు వస్తుంది, రుచి బాగుంటుంది. అయిందండి, మలతక్కాలై పచ్చడి రెడీ అండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదండి పచ్చడి ఇది వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే కనుక మీరు కూడా ఎక్కడ బయట మార్కెట్లో దొరుకుతుందండి, మన దగ్గర కూడా ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఇక్కడ స్పెషల్, మనకి పేరు తెలియదు కనుక మనం ఏదో అని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఏంటంటే దీని పేరు మలతక్కాలై. మళ్ళీ చెప్తున్నానండి, చూడండి ఈరోజు అయితే మేము శుభ్రంగా తింటామండి. ఇది వేసుకొని మీరు కూడా మీకు అవైలబుల్గా ఉంటే కనుక మీరు కూడా కొనుక్కొని మీరు పచ్చడి చేసుకోండి. పప్పు కూడా చేసుకోవచ్చండి, దీంతో పప్పు కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే పప్పు కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.